హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్టిక్ ద డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, చాప్టర్ వచ్చేసి ఆధునిక భారతదేశ చరిత్ర. దీనిలో యూనిట్ 1 యూరోపియన్ల రాక. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు భారతీయులకు ముద్రణ యంత్రాన్ని పరిచయం చేసి ఎక్కడ తొలి ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేశారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 16వ శతాబ్దంలో కనుక చూసినట్లయితే పోర్చుగీస్ వారు భారతీయులకు ముద్రణ యంత్రాన్ని పరిచయం చేయడే కాకుండా ఎక్కడ అంటే తొలి ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, గోవా. గోవాలో తొలి ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 మరియు 3. అంటే పోర్చుగీసు కంపెనీ భారతదేశంలో అనేక వ్యవహార స్థావరాలను నెలకొల్పింది. నెక్స్ట్ ఏంటంటే పోర్చుగీసు గవర్నర్లలో నినోడి కున్హా ప్రముఖమైన వాడు. ఫస్ట్ వన్ చూసినట్లయితే పోర్చుగీస్ కంపెనీ భారతదేశంలో అనేక వ్యవహారాల స్థావరాలను నెలకొల్పడం జరిగింది. నెక్స్ట్ పోర్చుగీసు గవర్నర్లలో నినోడి కున్హా ప్రముఖమైన వాడు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 సరైనవే. అంటే భారతదేశంలో హుగ్లీ డచ్ వారి తొలి స్థావరం. నెక్స్ట్ 1680లో డచ్ ప్రధాన స్థావరాన్ని పులికాట్ నుంచి నాగపట్నానికి మార్చారు. ఏ సంవత్సరంలో అండి? 1680 సంవత్సరంలో డచ్ ప్రధాన స్థావరాన్ని పులికాట్ నుంచి నాగపట్నానికి మార్చడము జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో హుగ్లీ అనేది డచ్ వారి తొలి స్థావరము. ఏంటండి అది? హుగ్లీ. నెక్స్ట్ 1680లో డచ్ ప్రధాన స్థావరాన్ని పులికాట్ నుంచి నాగపట్నానికి మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో భేదంగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నిజాం పట్టణము. కింది వానిలో భేదంగా ఉన్నది ఏంటి అని అంటే నిజాం పట్టణము. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2 సరైనవే. అంటే ఇక్కడ ఇంగ్లాండ్ రాజైన విలియం III పేరుతో పోర్ట్ విలియం అనే కోటను నిర్మించారు. నెక్స్ట్ ఆంగ్లేయులు 15,000 చెల్లించి గవర్నర్ అయిన జాన్ చైల్డ్ను విడిపించుకున్నారు. 15 లక్షలు చెల్లించి గవర్నర్ అయిన జాన్ చైల్డ్ను విడిపించుకున్నారు. ఫస్ట్ వన్ ఏంటండి? ఇంగ్లాండ్ రాజైన విలియం III పేరుతో పోర్ట్ విలియం అనే కోటను నిర్మించారు. నెక్స్ట్ ఆంగ్లేయులు 15 లక్షలు చెల్లించి గవర్నర్ అయిన జాన్ చైల్డ్ను విడిపించుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. పోర్చుగీసు నావికుడైన వాస్కోడి గామా భారతదేశానికి నూతన సముద్ర మార్గాన్ని కనుగొని మే 17, 1498 ఎక్కడకు చేరుకున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాస్కోడి గామా గారు చూసినట్లయితే భారతదేశానికి నూతన సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. అయితే నూతన సముద్ర మార్గాన్ని కనుగొని మే 17, 1498 ఎక్కడికి చేరుకున్నారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, క్యాలికట్కి చేరుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వారిలో పోర్చుగీస్ వారిని అంతం చేసిన వాళ్ళు సంవత్సరాల్లో జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1631, 1661, 1739, 17వ శతాబ్దం. అంటే 1631 ఇది మొఘల్ చక్రవర్తి. నెక్స్ట్ 1661 బ్రిటిష్ రాజు. 1739 అంటే థర్డ్ వన్ వచ్చేసి ఇది బి అండి,
మరాఠా పిష్య బాజీరావు. నెక్స్ట్ 17వ శతాబ్దం కనుక చూసినట్లయితే ఆంగ్లేయులు. అంటే ఇక్కడ పోర్చుగీసు వారు అంటే వాళ్ళు అంతం చేసినటువంటి వాటిని గుర్తించడం, అంతం చేసిన వాళ్ళు అంటే పోర్చుగీస్ వారిని అంతం చేసిన వాళ్ళు సంవత్సరాల్లో జతపరచండి. అంటే పోర్చుగీస్ వారిని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి. 1631 సంవత్సరంలో కనుక చూసినట్లయితే మొఘల్ చక్రవర్తిని. నెక్స్ట్ సెకండ్ వన్ 1661 సి బ్రిటిష్ రాజు. నెక్స్ట్ 1739 మరాఠా పిష్య బాజీరావు అంతం చేసిన వారు. నెక్స్ట్ 17వ శతాబ్దంలో కనుక చూసినట్లయితే ఆంగ్లేయులను అంతం చేయడము జరిగింది. అంటే ఆ పోర్చుగీస్ వారిని అంతం చేసిన వాళ్ళండి. అయితే 1631లో మొఘల్ చక్రవర్తి పోర్చుగీస్ వారిని అంతం చేశారు. నెక్స్ట్ 1661 సంవత్సరంలో బ్రిటిష్ రాజు, 1739లో మరాఠా పిష్య బాజీరావు గారు పోర్చుగీస్ వారిని అంతం చేశారు. నెక్స్ట్ 17వ శతాబ్దంలో ఆంగ్లేయులు అంతం చేయడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తొలి పోర్చుగీస్ గవర్నర్ వ్యాపార అభివృద్ధి కోసం నీటి విధానంను అవలంబించాడు. ఇది సముద్ర వ్యాపారానికి అత్యంత ప్రాధాన్యత కల్పించే విధానం. ఇతను గుజరాత్, ఈజిప్ట్ మరియు టర్కీ సుల్తాన్తో యుద్ధాలు చేశాడు. ఇది ఎవరి గురించి చెప్పబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా గురించి చెప్పడము జరిగింది. అంటే ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా తొలి పోర్చుగీస్ గవర్నరు. ఇతడు వ్యాపార అభివృద్ధి కోసం నీటి విధానం అవలంబించాడు. సముద్ర వ్యాపారానికి అత్యంత ప్రాధాన్యత కల్పించే విధానం. ఇతడు గుజరాత్, ఈజిప్ట్ మరియు టర్కీ సుల్తాన్లతో యుద్ధం కూడా చేశాడు. ఎవరండి? ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో తప్పుగా జతపరచనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫ్రెంచ్ ఐరోపా వారిలో రెండవ వారు. ఎవరండి? ఫ్రెంచ్ ఐరోపా వారిలో రెండవ వారు తప్పుగా జతపరిచినదిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, 1510లో బీజాపూర్ సుల్తాన్ నుండి గోవాను జయించి 1511లో శ్రీకృష్ణదేవరాయలతో మైత్రి సంధి చేసుకున్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆల్బుకర్క్. 1510లో బీజాపూరు సుల్తాన్ నుండి గోవాను జయించి 1511లో శ్రీకృష్ణదేవరాయలతో మైత్రి సంధి చేసుకున్నది ఆల్బుకర్క్. ఇతడు శ్రీకృష్ణదేవరాయలతో మైత్రి సంధి చేసుకున్నారు అని చెప్పేసి చెప్పవచ్చును. 1510లో బీజాపూర్ సుల్తాన్ నుండి గోవాను జయించి 1511లో శ్రీకృష్ణదేవరాయలతో మైత్రి సంధి చేసుకున్నారు. ఎవరండి? ఆల్బుకర్క్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో భేదంగా ఉన్నది ఏది? క్యాలికట్, కొంకన్, హుగ్లీ కాకుండా ఇక్కడ భేదంగా ఉన్నది ఏంటి అని అంటే నిజాము పట్టణము. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని సంవత్సరాల వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ మినహా ఇంగ్లాండ్ నుండి ఏ ఇతర వర్తకులు భారతదేశానికి మరియు ఇతర తూర్పు దేశాలకు వెళ్ళడానికి వీలు లేకుండా చేశారు? అంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ మినహా ఇంగ్లాండ్ నుండి ఏ ఇతర వర్తకులు భారతదేశానికి మరియు ఇతర తూర్పు దేశాలకు వెళ్ళడానికి వీలు లేకుండా చేశారు ఎవరంటే ఆన్సర్ వచ్చేసి 15 సంవత్సరాలండి. 15 సంవత్సరాల వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ మినహా ఇంగ్లాండ్ నుండి ఏ ఇతర వర్తకులు కానీ భారతదేశానికి మరియు ఇతర తూర్పు దేశాలకు వెళ్ళడానికి వీలు లేకుండా చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ అధికారి అయిన జాబ్ చర్నాక్ ఏ 3 గ్రామాలను అజీముస్ షా అనుమతితో కొనుగోలు చేశాడు? ఎవరండి? బ్రిటిష్ అధికారి అయిన జాబ్ చర్నాక్ 3 గ్రామాలను, అంటే ఏ 3 గ్రామాలను అజీముస్ షా అనుమతితో కొనుగోలు చేశాడంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్నీ, గోవిందపూర్, కాలికతా, సత్నౌతి. ఈ 3 గ్రామాలను అజీముస్ షా అనుమతితో కొనుగోలు చేయడము జరిగింది. ఎవరండి? బ్రిటిష్ అధికారి అయిన జాబ్ చర్నాక్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో అసత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2. అంటే ఇక్కడ 1695లో ఔరంగజేబు షా సుజా ఇచ్చిన నిమిషాను ఆమోదించాడు. నెక్స్ట్ పాండిచ్చేరిలోని సెరంపూర్ డేన్స్ వారి ప్రధాన స్థావరం. అంటే పాండిచ్చేరిలోని సెరంపూర్ అన్నది డేన్స్ వారి ప్రధాన స్థావరం. ఏదండి? సెరంపూర్.
నెక్స్ట్ 1695లో ఔరంగజేబ్ షాసూజా ఇచ్చిన నిమిషాను ఆమోదించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా ఎవరి ఆధీనంలో ఉన్న ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పోర్చుగీసు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా ఎవరి ఆధీనంలో అంటే పోర్చుగీసు వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేయడము జరిగింది. ఏ చర్య ద్వారా? ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో ఫ్రెంచ్ వైఫల్యానికి మరియు బ్రిటిష్ విజయానికి దోహదపడని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫ్రెంచ్ సైనిక శక్తిని నిర్లక్ష్యం చేసి కేవలం వ్యాపారానికి ప్రాధాన్యతనివ్వడం. ఇది ఫ్రెంచ్ వైఫల్యానికి మరియు బ్రిటిష్ విజయానికి దోహదపడని అంశం. అంటే ఫ్రెంచ్ సైనిక శక్తిని నిర్లక్ష్యం చేసి కేవలం వ్యాపారానికే ప్రాధాన్యతనివ్వడం అనేది ఈ ఫ్రెంచ్ వైఫల్యానికి మరియు బ్రిటిష్ విజయానికి దోహదపడని అంశంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే. అంటే ఇక్కడ సూరత్ యుద్ధంలో ఆంగ్లేయులు డేన్స్ను ఓడించారు. ఏంటిదండి? సూరత్ యుద్ధంలో ఆంగ్లేయులు డేన్స్ను ఓడించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దం మధ్యలో కోటలిచ్చే పటిష్టపరచబడిన ఇంగ్లీష్ స్థావరాల్లో ఏది ఎక్కువ జనాభాను కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 మరియు 2. ఔరంగజేబు కాలంలో ఆంగ్లేయులకు మరియు మొఘలులకు ఘర్షణ ప్రారంభమైంది. నెక్స్ట్, డెన్మార్క్ దేశ పౌరులను డేన్స్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డెన్మార్క్ దేశ పౌరులను డేన్స్ అంటారు. నెక్స్ట్, ఔరంగజేబు కాలంలో ఆంగ్లేయులకు మరియు మొఘలులకు ఘర్షణ ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిని జతపరచండి. అంటే ఇక్కడ ఆంధ్ర తీరము, తమిళ తీరము, బెంగాల్ తీరము, ఒరిస్సా తీరాలు ఇవ్వడం అయిందండి. వాటికి సంబంధించిన బాలాసోర్, ఫోర్ట్ గస్టావ్స్, వ్యాన్ రీడ్, నెక్స్ట్ వ్యాన్ డే హాగన్ ఇవి ఇవ్వడం అయింది. అయితే దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఫస్ట్ వన్ వచ్చేసి సి అండి. ఫస్ట్ వన్ డి. ఆంధ్ర తీరము వందే హ్యాగన్. నెక్స్ట్ తమిళ తీరము సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ వన్ తమిళ తీరము వ్యాన్ రీడ్. అంటే ఇక్కడ ఆంధ్ర తీరము వందే హ్యాగన్, తమిళ తీరము వ్యాన్ రీడ్. నెక్స్ట్ బెంగాల్ తీరము ఇది ఏ. బెంగాల్ తీరము బాలసోర్. అంటే ఇక్కడ ఆంధ్ర తీరము వందే హ్యాగన్, తమిళ తీరము వ్యాన్ రీడ్. నెక్స్ట్ బెంగాల్ తీరము ఫోర్ట్ గస్టావ్స్. నెక్స్ట్ ఒరిస్సా తీరము బాలాసోర్. నెక్స్ట్ క్వశ్చన్, చూద్దాం. ఐరోపాలో ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ మధ్య జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో భారతదేశంలో ఏ యుద్ధము ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మొదటి కర్ణాటిక్ యుద్ధము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐరోపాలో ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ మధ్య జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో మొదటి కర్ణాటిక్ యుద్ధము భారతదేశంలో ప్రారంభం కావడము జరిగింది. ఎక్కడ? ఐరోపాలో. ఎవరెవరి మధ్య? ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ మధ్య. ఐరోపాలో ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ మధ్య జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో భారతదేశంలో మొదటి కర్ణాటిక్ యుద్ధము ప్రారంభం కావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2 సరైనవే. అంటే షాంతోమ్ తమిళ తీరంలోని ఏకైక పోర్చుగీస్ స్థావరము.
నెక్స్ట్ వెంగుర్లా కొంకన్ తీరంలోని ఏకైక డచ్ స్థావరం. వెంగుర్లా కొంకన్ అనేది ఏకైక డచ్ స్థావరం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఒకటి మాత్రమే. అంటే కింది వానిలో సరికాని వాక్యం ఏంటి అంటే ఒకటి మాత్రమే అండి. ఇక్కడ 1754లో నిజాం రాజ్యపాలకుడైన నాజర్ జంగ్ హత్యకు గురయ్యాడు. ఇది సరికాని వాక్యంగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మూడవ కర్ణాటిక్ యుద్ధము. మూడవ కర్ణాటిక్ యుద్ధము దేనికి చెందినవి అంటే ఈ వందవాసి యుద్ధము, పారిస్ సంధి, సప్తవర్ష సంగ్రామము, ఇవి మూడవ కర్ణాటిక్ యుద్ధానికి చెందినవి. ఏవే యుద్ధాలండి? వందవాసి యుద్ధము, పారిస్ సంధి, సప్తవర్ష సంగ్రామం, ఈ మూడవ కర్ణాటిక్ యుద్ధానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ క్రైస్తవ ప్రచారకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవా మరియు తమిళ తీరంలోని ఎంతమంది మత్స్యకారులను కాథలిక్ మతంలోకి మార్చాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ క్రైస్తవ ప్రచారకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవా గారు తమిళ తీరంలోని ఎంతమంది మత్స్యకారులను కాథలిక్ మతంలోకి మార్చాడంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, 7 లక్షలు. 7 లక్షల మందిని క్యాథలిక్ మతంలోనికి మార్చడము జరిగింది. ఏ మతంలోకి అండి? క్యాథలిక్ మతంలోకి. ఎవరు? క్రైస్తవ ప్రచారకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవా తమిళ తీరంలోని 7 లక్షల మంది మత్స్యకారులను క్యాథలిక్ మతంలోనికి మార్చారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.